చేసిండు. ఇలాంటి కళా నైపుణ్యం ఉన్న ఈ బిడ్డల్ని ఒక మధ్యతరగతి కుటుంబాల్లో వేసిండు. అందుకే వీళ్ళల్లో ఈ ప్రయత్నం. కానీ దేవుడు రాసిన రాతను మార్చుకునేందుకు ఒక మనిషిగా నేను ఈ జీవితాన్ని ఈ సమాజానికి అంకితమవుతాను, నేను వెలుగొందుతాననే దానికి ఇక్కడ ప్రయత్నం చేసిన అందరూ కూడా ప్రముఖులే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, హీరో పృథ్వీరాజ్ గారికి, ప్రొడ్యూసర్స్ రమణారెడ్డి గారికి వస్తూనే నేను రమణారెడ్డిని అడిగిన లిస్ట్ లో, తమ్ముడు మరి సినిమాలంటే చాలా డబ్బులతో కూడుకున్నది, చిన్న చిన్న కుటుంబాల్లో వచ్చినారు, మరి మీరు ఈ సినిమాకు ఖర్చు ఎలా చేసినారంటే చాలా కష్టపడి పెట్టినామన్నా, మా కోరిక ఒక సినిమా తీయాలనేది. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన మిత్రులారా, చాలా సందర్భాలలో సినిమా తీసి మధ్యలో ఆగిపోయే వాళ్ళు చాలా ఉన్నారు. ఆ డబ్బులు పెట్టలేక, ఆ ఖర్చులు మోయలేక, ఆ లక్ష్యాన్ని చేరించలేక, ఆర్థికపరమైన స్తోమత లేక ఆ కుటుంబాలు కోరికలన్నింటినీ నిలబెట్టుకోలేక, మనసు తృప్తి పడలేక జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఈ సినిమా రంగంలో. ఇది కేవలం సినిమా రంగం అంటే కుటుంబ నేపథ్యం ఆర్థికంగా ఉన్న ఆర్థికవంతులకే, ధనవంతులకే అంకితం కాదు. ఇది కేవలం మధ్య తరగతి పేరింటి బిడ్డల ఆకాంక్షలను తీర్చుకోవడానికి కూడా ఇది లక్ష్యం ఉంది. దీన్ని నిలబెట్టిన వారే ఈ రోజు ఈ మహిషా సినిమా, ఈ పేరింటి బిడ్డలు, ఈ యొక్క ప్రొడ్యూసర్స్ గాని, ఈ యొక్క యువ కిషోరులు గాని ఈ రోజు సాధించరు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనంగా ఈ మహిషా సినిమాను ఈ రోజు ట్రైలర్ ని లాంచ్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటూ, ప్రొడ్యూసర్స్ మరొకరు మధుసూదన్ గారికి, హీరోయిన్స్ వైష్ణవి గారికి, మాలిక గారికి, మా బావగారైన బద్రీనారాయణ గారికి, ఈ వేదిక పైన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పెద్ద పెద్ద టీవీలలో మంచి ప్రోగ్రామ్స్ లో కల్పించిన నటులు కూడా. నమస్కారం. First of all, I like to thank our chief guest and all of you who are present here, who given your precious time for us. And I really appreciate it that you all are with us. And yeah, we can win the whole race if our audience is with us. And I really want to thank our director, sir, and hero Praveen Garuji, and our producer Ishwar Garu and Madhu Garuji, and the whole team of Mahisha, who did a lot of efforts, because you know na movie takes a lot of effort to get completed. Each and every people, even the light man, even even a single person plays a huge role in making a movie. So it's not just a small work to get completed. So I just want that if you all support us now, this huge efforts and our efforts will get really completed. Like we feel fulfilled when we get love from our audience. So yeah, I'm really thankful to you all. And at last I want to say, me love and support naku chala ardham, guys. I love you all. Thanks a lot. Thanks a lot, Vaishnavi Garu. So Mike, please. Namaskaram. అందరికి మహిషా మూవీలో నేను వన్ ఆఫ్ ది రోల్ చేశాను. అది మీరందరూ రిలీజ్ అప్పుడే చూడండి. నేను ఏ క్యారెక్టర్ చేశానో మీ అందరికి తెలుస్తుంది, ఇప్పుడైతే నేను చెప్పను. సో ఈ మహిషా మూవీ ట్రైలర్ కి చేసిన చీఫ్ గెస్ట్ గారికి నమస్కారం. అలాగే నాకు ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ నాకు ప్రవీణ్ మీకు వెరీ గుడ్. ఈ అవకాశం నాకు ప్రవీణ్ సార్ ఇచ్చారు. ప్రవీణ్ సార్ కి థ్యాంక్ యూ. వెల్కమ్. వచ్చిన అందరికి నమస్కారం అండి. మా ట్రైలర్ రిలీజ్ చేయడానికి వచ్చిన సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆనందంలో ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్ గారు
మూవీ చాలా బాగా చేసాము. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసారు. అందరం కష్టపడి చాలా బాగా చేసాము. మా మూవీని మీరు అందరూ ఆదరించాలి. మా మూవీని మీరు థియేటర్లో అందరూ వెళ్ళి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జనవరి 1st వీక్ లో రిలీజ్ అవుతుంది మూవీ. మా మూవీ అందరూ మీరు ఆదరించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అని అద్భుతంగా మాట్లాడతారు. నేను అస్సలు అనుభవించలేదు. చాలాసేపు అయిపోయింది. అదా ఈ సినిమా మొత్తానికి 1 man షో. మన హీరో కమ్ డైరెక్టర్ ప్రవీణ్ అన్న ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మేము చాలా ఫంక్షన్స్ లో మాట్లాడుతుంటాం కానీ ఇంత నాన్ స్టాప్ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం గ్రేట్ అన్న. నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. డైరెక్టర్ గా ఎలా ప్రూఫ్ అయ్యావు. సో హీరోగా కూడా చూసాము కానీ మైథలాజికల్ డైలాగ్ చెప్పడం ఇప్పుడున్న టైంలో కష్టం. కానీ బట్ చెప్పావు. ఏదో ఈ మైషస్ మొత్తం సినిమా మొత్తం పెద్ద హిట్ కావాలని టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అందరికి నమస్కారం అండి. నేను ఫస్ట్ టైం ఇలా స్టేజ్ పైన మాట్లాడడం, ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దు. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఓల్డ్ టీమ్ నేను ట్రైలర్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే చాలా కష్టపడ్డారు. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా మనం ఇలానే నెక్స్ట్ సక్సెస్ మీట్ కూడా మీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి యాక్టర్సే కావాలి మాకు, షార్ట్ అండ్ స్వీట్. నెక్స్ట్ దివ్య గారు. ట్రస్ట్ చైర్మన్ ముప్పల్ వెంకటేష్ గారికి, రంగారెడ్డి బ్యాంక్ చైర్మన్ బచ్చు బద్రీనారాయణ గారికి, మీడియా మిత్రులకి అందరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పిచ్చిబాబు గారికి, బాబీ గారికి, పిచ్చిబాబు సారీ అందరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఓకే, ఇందాక మీరు చూశారు కదండి గోవాల సాంగ్ ఎంత బాగుంది. ఆ సాంగ్ అంత బాగా రావడానికి చాలా కష్టపడ్డామండి మేము. విజయ్ గారు, మేమందరూ, హీరో గారు. మెయిన్ ఈ క్రెడిట్ అంతా దక్కాల్సింది. క్రెడిట్ అంతా ఎవరికంటే హీరో గారికి దక్కుతుంది. కొరియోగ్రాఫర్ బషీర్ గారు చేయించారు. అయినా సరే దాన్ని మీరు నిలబెట్టారు సార్. ఆ సాంగ్ స్టెప్స్ ప్రాక్టీస్ కూడా లేకుండా ఒక మూమెంట్ ప్రాక్టీస్ లేదు. బీట్ తగ్గట్టు చేయాలి. ఇప్పుడు ఎలాగ మన ప్రాక్టీస్ లేదు, సమయం లేదని అనుకునే సమయంలో సరే నేను చేస్తానని చెప్పి ఇలాగ అన్నారు కదండి. హీరోయిన్ హ్యాండ్స్ పట్టుకొని ఇలా స్టెప్ చేశారు కదా, అది ఆ స్టెప్ అన్ఎక్స్పెక్టెడ్ గా వేసారండి. హ్యాండ్స్ అప్ టు యూ హీరో ప్రవీణ్ గారు. అలా అంటే చాలా కష్టపడ్డాము. ఓకే, ఇవన్నీ మా కష్టాలు ఉండేవే కదా. మీరు చూసినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరూ పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు.